వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఓట్ చోరీ ద్వారా గెలిచారు, అక్రమ మార్గంలో ఓటర్లను చేసి గెలిచారు. బండి సంజయ్ ఆయన ఎందుకంటే చొప్పదండి నియోజకవర్గంలో నిన్న పాదయాత్ర చేస్తూ అక్కడ ఎంపీ అయిన బండి సంజయ్ ఆ విధంగానే గెలిచారు. మిగతా 8 మంది ఎంపీలు కూడా గెలవడానికి కారణం ఓట్ చోరీ. ఏదైతే రాహుల్ గాంధీ బీహార్లో ఇప్పుడు దాని గురించి అధికార యాత్ర చేస్తున్నారో అది తెలంగాణలో కూడా జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ నేత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ రావు గారు, సో మీ గెలుపు ఇన్క్లూడింగ్ యూ అందరు 8 మంది ఎంపీలు కూడా మీరు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు అని సంచలన ఆరోపణలు పిసిసి అధ్యక్షుడు చేశారు. ఏమంటారు దాని మీద? తెలంగాణలో సామెత ఉంటుంది, ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే ఏదో అయిందని అట్లుంది మహేష్ కుమార్ గౌడ్ గారి మాట. మేము 8 మంది ఎంపీలు ఓటు చోరుతో గెలిస్తే మరి వాళ్ళ 8 మంది ఎంపీలు ఎట్లా గెలుస్తారు? భరత్ గారు సేమ్ టైం అయినాయి కదా ఎలక్షన్. రాష్ట్రంలో ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని కూడా ఒకేసారి జరిగినాయి కదా. ఇన్ఫాక్ట్ మేము అనాల్సిన మాట అది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓటు చోరీ చేసి 8 ఎంపీలు గెలిచింది. యాక్చువల్ గా వాళ్ళకి ఎంపీలు గెలిచే సత్తా ఎక్కడిది? వాళ్ళకి ఎట్లాగో ఢిల్లీలో అధికారంలోకి వచ్చే సత్తా లేని వాళ్ళకి ప్రజలు ఎందుకు ఓటేసిరండి మేము అనలేమా? అట్లా ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు నాయకులు మాట్లాడే మాటల్ని పైన గుడ్డిగా ఏదో రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉన్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడడం ఇంతకుమించి ఏముంటది భరత్ గారు? ఒకవేళ నిజంగా ఓటు చోరీ జరిగింది అనుకోండి, సరిదిద్దాల్సిన మార్గం అయింది ఎస్ఐఆర్ఏ కదా. ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కూడా ఎస్ఐఆర్ చేస్తామని చెప్పింది ఎన్నికల సంఘం ప్రకటించింది. మరి దాన్ని సపోర్ట్ చేస్తారా వీళ్ళు వ్యతిరేకిస్తారా కాంగ్రెస్ వాళ్ళు? జూబ్లీహిల్స్ లో సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 17 దాకా ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో కూడా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేస్తా చేయదా దాన్ని? జూబ్లీహిల్స్ లో దొంగోట్లు ఉన్నాయా లేవా చెక్ చేయాలన్నా వద్దా? ఏంది వీళ్ళ ఆలోచన ఏంటి? అసలు వీళ్ళు మాట్లాడే విధానం ఏందనేది ఒకసారి ఆలోచించాలి భరత్ గారు. ప్రజల్ని ఆలోచించమని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పదవి రాగానే ఏది మాట్లాడినా కరెక్ట్ అనేటువంటి విధానం ఏదైతుందో ఇది 100% తప్పు. ఓటు చోరీ అనేటువంటి అంశమే తప్పు. ఓట్లు చోరీ అండి భరత్ గారు. ఎట్లా చోరీ ఎట్లా జరుగుతుంది చెప్పమనండి? అంటే మీ ఓటర్ లిస్ట్ అంతటి కూడా మీకు ఓటేసే ఓటర్ని అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లే ఉంచి మిగతా వాళ్ళే తీసేస్తున్నారు అన్నది ప్రధాన ఆరోపణ. అంటే ఓటర్ను మీరే ఎలక్ట్ చేసుకుంటారు. ఎవరు మీకు ఓటేయాలి, ఎవరు మీకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళ ఓట్లుంచి మిగతా వాళ్ళే తీసేస్తున్నారు. నాకు దగ్గర 20 లక్షల ఓట్లు ఉన్నాయి సార్ మెదక్ పార్లమెంట్ పరిధిలో. 20 లక్షలలో నాకు ఎవరు ఓటేస్తారు, కాంగ్రెస్ కి ఎవరు ఓటేస్తారు, టీఆర్ఎస్ కి ఎవరు ఓటేస్తారో తెలుస్తుందా సార్ ఓటర్ లిస్ట్ చూస్తే? అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మైనారిటీ ఓట్లు తీసేయడం. అట్లా ఇప్పుడు బీహార్ లో మైనారిటీ ఓట్లు తీసేస్తున్నారు అన్నది అదే కదా రాహుల్ గాంధీ టేకప్ చేసింది మేజర్ గా 75 లక్షలు. వాళ్ళని ధైర్యంగా చెప్పమనండి. హిందువులు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేస్తలేరు అని చెప్పమనండి ఆ మాట. కాంగ్రెస్ కూడా ప్రతి ఓటు ముస్లింసే వేస్తున్నారు, హిందువులు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేస్తలేరు నారింటి చెప్పమని చెప్పుకుంటారు. ఓకే, ఇదేనా చెప్పదలుచుకున్నటువంటి అంశం? అంటే హిందువులు కాదు కానీ ముస్లింలు అయితే మీకు ఓటేయారన్న ఉద్దేశంతో వాళ్ళ ఓట్లు టార్గెట్ చేస్తున్నారు అన్నది మేబీ కావచ్చు. మాకే ఓట్లు వేస్తున్నారు, చాలా మంది ముస్లింస్ మాకే ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చాలా మంది ముస్లిం మైనారిటీస్, మహిళలు చాలా మంది మాకే ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళని ఓన్లీ ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు అనేటువంటి విషయం కాంగ్రెస్ ముస్లిం సోదరులు ఎప్పుడో గ్రహించారు. కాబట్టి ముస్లిం సోదరులు ఎవరు కూడా కాంగ్రెస్ ఓటు వేసేందుకు ఇష్టపడలేదు. ప్లస్ వేయడం వల్ల ఫలితం ఉంటలేదని అనుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ తోటి ఏం కాదు అనేటువంటి సంపూర్ణమైనటువంటి అభిప్రాయానికి ముస్లిం పెద్దలు ఎప్పుడో వచ్చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేనివల్ల వచ్చింది? ముస్లింలు ఓట్లు వేస్తేనే వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారం? అందరూ ఓట్లు వేస్తేనే వచ్చింది. ఎవరు ఏ పార్టీ కోటేస్తారు, ఎవరు కోటేస్తారు అనేది ఓటర్ లిస్ట్ లో పేర్లను చూసి చెప్పగలిగేంత పరిజ్ఞానం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చింది సార్? ఎవరికి లేని పరిజ్ఞానం వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఓకే, సో ఇప్పటి నుంచి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది ప్రతి చోట జరుగుద్ది. నాట్ ఓన్లీ దేశమంతా జరుగుతుంది సార్. దేశమంతా జరుగుద్ది, జరగాలి కూడా.
ఇప్పుడు దొంగ ఓట్లున్నాయని రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లను ఏరేయడానికి ఉన్న మార్గం ఏం చెప్పండి రస్ గారు? దొంగ ఓట్లను ఏరేయాలంటే ఎవరో ఏరేయాలి. అంటే అక్కడ మీరు బీహార్ లో ఆధార్ కార్డును లేకపోతే ఓటర్ ఐడిని కూడా కన్సిడర్ చేయట్లేదు. దానిలో మీరు ఇచ్చిన ఎందుకు చేయట్లేదంటే బీహార్ కు వచ్చేసరికి ఆ పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి లక్షల సంఖ్య లోపల ఇల్లీగల్ గా బంగ్లాదేశీల్ని ముస్లింలని దేశంలోకి రానిస్తూ వెస్ట్ బెంగాల్ వచ్చి అక్కడ ఒక ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు తీసుకొని ఆ నుంచి మళ్ళీ ఇటువైపు వాళ్ళు చొరబాటు చేసుకుంటూ వస్తా ఉన్నారు. దాన్ని ఆపాలనా వద్దా? బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వస్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ కు వస్తా ఉన్నారు. అందుకని ఎస్ఐఆర్ చేసేటప్పుడు ఆధార్ కార్డులు ఎప్పుడు తయారైనాయి, ఎలక్షన్ కార్డులు ఎప్పుడు తయారైనాయి, వీళ్ళు ఈ దేశంలోకి ఎప్పుడు వచ్చిర్రు, మీ తాత ఎక్కడ పుట్టిండు, మీ నాయన ఎక్కడ పుట్టిండు అని అడుగుతుంది ఎన్నికల సంఘం. అది తప్పు కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఓకే ఓకే. సో అందుకు అదే విధానం మిగతా ఇప్పుడు నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అట్లా కూడా ఇంప్లిమెంట్ అవుతుందా? 100% చేస్తాం సార్. చేయకుండా ఎట్లుంటుంది? ఓకే. సో ఇప్పుడు 2 ఓట్లు అంటే మేజర్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఓటు ఉండి మళ్ళీ విలేజ్ లో ఓటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సమస్య డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ విషయానికి వచ్చినప్పుడు ఓటర్ లిస్ట్ ని ఓటర్ ని ఆధార్ తోటి అనుసంధానం చేద్దామని ఎన్నికల సంఘం అనుకుంటే దాన్ని ఆపిన పెద్దలు ఎవరు సార్? మళ్ళా సుప్రీంకోర్టు ఆపింది. మరి ఇప్పుడు దొంగ ఓట్లు ఉండాలి, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉండాలి, ఈ దేశంలో ఏదైనా సాధ్యం అంటే ఎట్లయితే సార్? జరగనివద్దనేదే భారత ప్రభుత్వం కోరిక, నరేంద్ర మోడీ గారి కోరిక. కూడా పునరాలోచన చేయాలి. ఆధార్ కు అనుసంధానం చేస్తే ఈ సమస్య తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆధార్ కు అనుసంధానం చేయనియాలి. ప్రతి వ్యవస్థలో లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఏ సంస్థ అయినా ఏ ఏజెన్సీ అయినా కొంత జనాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మరి అదే సుప్రీంకోర్టు ఆధార్ ని తీసి ఓటు ఇరని ఎట్లా చెప్తుంది? సరే, ఆధార్ తో అనుసంధానం చేస్తే వద్దన్నమన్నటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు ఆధార్ చూసి ఓటు ఇరని ఎట్లా చెప్తున్నారు మీరు? ఈ డ్యూయల్ నీతి ఏంది? ఆధార్ ను గుర్తింపు కార్డుగా కన్సిడర్ చేయమని మొన్న చెప్పారు. అవును సార్, మరి ఆధార్ ను ఓటర్ తోటి అనుసంధానం చేయమని. ఓకే, మీ ఉద్దేశం లేని ఆధార్ తో ఓటర్ అనుసంధానం చేయాలా, ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా పరిగణించాలా వద్దా? దేశవ్యాప్తంగా చేస్తే దాని మీద ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఆధార్ కార్డు ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు వచ్చింది ఆధార్ కార్డు, వీళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నారు? ఇప్పుడు ఈ రోహింగ్యాలు అంటోళ్ళు వీళ్ళకి దొంగతనంగా వస్తున్నాయి, డూప్లికేట్ వస్తున్నటువంటి ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలన్నా వద్దా? దట్ ఈస్ అనదర్ టాపిక్. మళ్ళీ ఓకే. సో ఇప్పుడు 2011 నుంచి ఆధార్ కార్డు స్టార్ట్ అయింది. 13-14 ఏళ్ళలో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మీరు అన్నట్టు చాలా మందికి వచ్చాయి ఆధార్ కార్డ్స్. హైదరాబాద్ ఉన్న రోహింగ్యాస్ కూడా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చాయని చెప్తున్నారు కొద్దిమంది మీ వాళ్ళే. అందుకనే ఎస్ఐఆర్ జరగాలి సార్. ఎస్ఐఆర్ జరగాలి. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ జరగక ముందు జరిగిన ఎలక్షన్ వల్లనే మీరు 8 మంది గెలిచారని చెప్తున్నారు. ఈ ఎస్ఐఆర్ జరిపితే మరి మళ్ళా వాళ్ళు 8 మందిని రాజీనామా చేయమనండి. మేము 8 మంది రాజీనామా చేస్తాం సార్. ఎన్నికలకు పోదాం, ఎవరు ఎన్నికలు ఇస్తారో మళ్ళీ చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది రాజీనామా చేస్తే మీరు కూడా 8 మంది రాజీనామా చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఇంకెక్కువ సీట్లు వస్తాయినా? ఎన్నోసే జనం ఏం తీర్పిస్తారో చూద్దాం సార్. ఓకే, అంటే చాలా అప్పటికిప్పటికి సిచ్యువేషన్ చాలా చేంజ్ అయింది అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, అంతేనా? అవును భరత్ గారు, 100% సార్ ఇంకొక మాట, అంటే ఇది సందర్భం కాదు కానీ యూరియా గురించి మీరు మాట్లాడిన మాటల్ని కేటీఆర్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏదో అన్నారు. మీరు యూరియాకు సంబంధించి ఇండియా ఆపరేషన్ సింధూర్ దీనికి భరత్ గారు వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళకి. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే మాకు టీవీ ఛానళ్ళు పేపర్లు మాకు లేవు కాబట్టి మేము మాట్లాడేది క్యారీ కాదు. సెన్సార్ వాళ్ళ బాపు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా ఆయన తయారు చేసిండు ఆ ఫామ్ హౌస్ లో. వాళ్ళ బాపుకి ఇచ్చింది మేమే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఇచ్చింది మేమే అని చెప్పిన. రైతుల్ని సమన్వయం పాటించండి అని రిక్వెస్ట్ చేసిన. ఈయనకున్న నొప్పి ఏంటంట? టీ న్యూస్ లో వార్తలు రాపించి జనాన్ని రోడ్ల మీదకి పంపాలనా? మాట్లాడితే నా ఫేస్బుక్ లోకి వచ్చి 200 మంది వాళ్ళ జీతగాళ్ళు వచ్చి కామెంట్స్ పెట్టినందు ఇదే కార్యక్రమం పెట్టాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ కి? ఏంది ఆయన ప్రాబ్లం ఏంది అంటున్నా. ఆయన ఒక ఆరోపణ చేశారు, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో జరిగితే చైనాతో యుద్ధం జరిగిందా మనకు, అక్కడ ఎందుకు యూరియా ఇవ్వలేదని ఇవాళ
జాయినింగ్ సందర్భంగా కామెంట్ చేశారు. ఆయనకు మతి చిమించింది, అధికారం కోల్పోయి మతి చింతం వచ్చింది. ఏ దేశాలకి వెళ్ళి ఇంపోర్ట్ అవుతుంది యూరియా? చైనా. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చైనా ఎటువైపు ఉన్నది, ఎటువైపు మొగ్గు చూపింది? మనం ఇబ్బంది పెట్టాలనుకున్నది ఇవ్వలేదు. ఓకే సార్, పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు చైనా ఎటువైపు ఉన్నది సార్? ఆ మాత్రం కూడా తెలియదు కేటీఆర్ గారికి. సో ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్గా యూరియా సిచ్యువేషన్ ఎన్ని రోజుల్లో ఇంప్రూవ్ కావచ్చు? నిజం గతంలో బాగా ఉన్న మాట వాస్తవమే, బట్ ఈసారి ఇబ్బంది ఉన్న మాట కూడా వాస్తవమే. దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. అవును, ఈసారి మొత్తం ఆలస్యం జరిగింది. నేనే ఒప్పుకున్నాను కదా. ఇప్పుడు ఈ టీవీలలో పేపర్లలో రోజు యూరియా లేదు అంటే రైతులు పానిక్ అవుతున్నారు. ఒకటి. రెండు, కొంతమంది డీలర్లు ఆ దొడ్డిదారులు దాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడినాను భారతి గారు. నేను మాట్లాడిన మాటలలో ఒక అక్షరం తప్పు చెప్పండి మీరు. మీరు హంబుల్ గా యాక్సెప్ట్ చేశారు, ఉన్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేశారు, రియాలిటీని యాక్సెప్ట్ చేశారు. సంయమనం పాటించమని చెప్పిన టీఆర్ఎస్ ఆడేటువంటి ఈ నాటకంలో మీరు బలి పశువులు కావద్దని రైతన్నలను అప్పీల్ చేసిన, మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ లోపల తెలంగాణ రాష్ట్రంలో యూరియా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి రేపు లోకల్ బాడీలో గెలవాలనుకునే టీఆర్ఎస్ స్వార్థానికి వాళ్ళని ఉండనియండి. బట్ నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పినో చెప్పమనండి కేటీఆర్ ని. పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు చైనా ఏడుందో తెలియనంత అమాయకుడు కేటీఆర్. ఓకే, సో సార్ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వాళ్ళు చెప్పేదంటే మేము కరెక్ట్ గా రెగ్యులేట్ చేసాం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది, వ్యవసాయ మంత్రి చేయలేకపోతున్నారని వాళ్ళ. మరి నా మొత్తం ప్రెస్ మీట్ చూడు, నేను కూడా అదే మాట చెప్పినా కదా. నా మొత్తం ప్రెస్ మీట్ చూస్తే ఆయనకి వినబడే ఓపుకుంటే అట్లా ఉంటది. అట్లా టీఆర్ఎస్ వాళ్ళు సమ్మెలకి పిలిపిస్తారు, చేయకండి రైతన్నలారా, వాళ్ళ కోఆపరేట్ చేయకండి, 4 రోజులలో మేమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం. ఓకే, అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాగానే పనిచేసిందని చెప్పారు మీ ప్రెస్ మీట్ లో అప్పుడున్న సమయంలో, మీరు చూడండి సార్. ఓకే, సో అప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందా దీనిలో? ఈ యూరియా డీలర్లు కావాలని దాన్ని బ్లాక్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాదా సార్? ఓకే ఓకే, అండ్ ప్లస్ ఎన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావచ్చు? జూలై చివరి వారంలో మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ గారు వచ్చిన రోజు మెదక్ కలెక్టర్ కార్యాలయంలో DDRC సమావేశం జరిగినప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి ముందు నేను నిలదీసిన కలెక్టర్ గారిని, ఏది మీ ఫ్యూచర్ ఆలోచన ఏది, ఆగస్టులో ఎక్కువ యూరియా అవసరం ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని నేను అడగలేదా ఒకసారి? ఆ రోజు నా లైవ్ ప్రెస్ మీట్ చూడండి. ఓకే ఓకే, వీళ్ళు ముందు చూపు లేని వాళ్ళంతా వీళ్ళే సార్. వీళ్ళకు ఉన్నదంతా ఎన్నికల, వీళ్ళ ముందు చూపు అంతా ఎలక్షన్ల మీద అంతే. ఓకే ఓకే, మహేష్ గౌడ్ గారు పాదయాత్ర చేసినా ఎన్నికలే, రేపు గెలవాలి లోకల్ బాడీలు, పెడతారో పెట్టరో తెలియని లోకల్ బాడీలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ రఘునందన్ గారు. యా, సో మొత్తానికి ఒకటి రఘునందన్ రావు అయితే క్లారిటీగా చెప్తున్నారు, ఓట్ చోరీ జరిగితే ఒకవేళ జరిగిందనుకుంటే మేము 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం, బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయండి, మళ్ళా ఎలక్షన్ పోదాం, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్తున్నారు. ఆ 8 మంది ఎంపీలు ఈ 8 మంది ఎంపీలు ఇద్దరు ఎవరు ఎట్లా ఉన్నా సరే ఖచ్చితంగా గెలుపు ఈసారి తమ్మదవుతుంది. ప్లస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది తెలంగాణకు కూడా అప్లికేబుల్ అవుతుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ తరహాలో ఈ ఓట్లను ఏరివేత కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. సంగప్ప గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు. సంగప్ప గారు ఉన్నారా? సంగప్ప గారు, నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు బండి సంజయ్ ఆ విధంగానే గెలిచారు ఎన్నికలు అని ఆరోపించారు, ఓట్ల చోరీ వల్ల గెలుపొందారని ఆరోపించారు. ఏమంటారు మీరు దాని మీద? సంగప్ప గారు వినిపిస్తుందా? సంగప్ప గారు, నిన్న చొప్పదండి నియోజకవర్గంలో అంటే బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తూ ఓట్ల చోరీ వల్ల బండి సంజయ్ ఎంపీగా గెలుపొందారు, ఆయనే కాదు బీజేపీలో 8 మంది ఎంపీలు కూడా అట్లే గెలిచారని చెప్పారు. దాని మీద ఏమంటారు మీరు? సంగప్ప గారు ఉన్నారా? సంగప్ప గారు మ్యూట్ తీసి మాట్లాడండి.
మీ క్వశ్చన్ మళ్ళీ అడగరా, నేను కొద్దిగా మిస్ అయిపోయాను. బండి సంజయ్ చొప్పదండి బండి సంజయ్ నియోజకవర్గంలో నిన్న పార్లమెంట్ నియోజకవర్గంలో పిసిసి చీఫ్ పర్యటిస్తూ బండి సంజయ్ గాని మిగతా 8 మంది ఎంపీలు గాని ఓట్ల చోరీ వల్ల గెలుపొందారని పిసిసి చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. భరత్ గారు, యా ఈ ప్రేక్షకులకు నమస్కారం. యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక లైన్ అంటూ ఉండదా? అక్కడ బీహార్ లోనేమో ఎస్ఐఆర్ ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ పెద్ద ర్యాలీలు డమ్ము డపారా పెట్టుకుని పెద్ద హంగామా చేస్తున్నాడు. ఇక్కడేమో వీళ్ళు దొంగ ఓట్లు ఉన్నాయని ఇక్కడ వీళ్ళు అంటున్నారు. సరే ఓకే, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయనుకుంటే ఇప్పటికి 15-16 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. ఇక్కడ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినప్పుడు ఇప్పటిదాకా మహేష్ గౌడ్ ఒక్కసారి కూడా ఎందుకు అనలేదు? మహేష్ గౌడ్ ఈ రోజు సడన్ గా ఈ రోజు మాత్రమే ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడా? ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఎన్ని రోజులు ఉంది? మాట్లాడడానికి ఏమైనా సిగ్గుండాలి కదా. గవర్నమెంట్ వాళ్ళది, ఇక్కడ అధికారులంతా వాళ్ళోళ్ళు. ఒకవేళ వెంటనే మీకు ఎంపీ ఎలక్షన్ లో అయింది అనుకుంటే వెంటనే వీళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఉండే 8 మంది ఎంపీలు జైల్లో వేయండి దమ్ముంటే విచారణ చేసి. కానీ ఒకటి వాస్తవం ఏంటి తెలుసా భరత్? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు దొంగ ఓటుతో గెలిచింది. అది మా ఆరోపణ. ఎందుకంటే అంతకు ముందు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. డిపాజిట్ వచ్చినా ఏదో అత్యాసరి మీద డిపాజిట్ తో బయటపడ్డారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? బీజేపీ గెలిచింది అక్కడ ఓ ఎలక్షన్ లో. హుజురాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? బీజేపీ గెలిచింది. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? బీజేపీ గెలవకపోవచ్చు, కానీ చాలా అత్యవసరం దీంతో ఓడిపోయినాం మేము. ఓటమి తుట్టిలో తప్పిపోయింది మాకు మునుగోడులో. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? జిహెచ్ఎంసీ లో 48 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, బీజేపీకి వచ్చాయి, 2 వచ్చినాయి అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో. అంటే అన్ని రోజుల్లో కాంగ్రెస్ సడన్ గా అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లా గెలిచింది? మేము ఆరోపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ 63 మంది ఎమ్మెల్యేలందరూ కూడా దొంగ ఓటుతో గెలిచిరని. ఇప్పుడు మా అధికారం ఇప్పుడు రాష్ట్రంలో లేము కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు కదా. మొత్తం మేము ఎంపీ ఎలక్షన్ లో మా పార్టీ అభ్యర్థులు మాధవీలత గారు కావచ్చు, లేకపోతే చాలా మంది నాయకులు దొంగ ఓట్లు ఉన్నాయి, మొత్తం రోహింగ్యా ఓట్లు ఉన్నాయి ఇక్కడ మన పార్కల్స్ ఏరియాలో, తర్వాత ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ నియోజకవర్గంలో, దాంతో పాటు చాలా చోట్ల ఉన్నాయి మేమే ఆరోపించినాం. రఘునందన్ రావు గారు కూడా దొంగ ఓట్లున్నాయి వీటి తొలగించండి అని చెప్పి అన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేయరు. ఎంపీ ఎలక్షన్ ముందే అన్నాం కదా, ఎంపీ ఎలక్షన్ అన్నాం కదా, అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే కదా. వీళ్ళు అట్లా చేయరు. కాంగ్రెస్ పార్టీ ఒక నరేషన్ ఎత్తుకున్నారు. ఎందుకంటే బీహార్ లో కాంగ్రెస్ చాలా చిత్తుగా ఓడిపోతుంది. వాళ్ళు సింగిల్ డిజిట్ పడిపోతున్నారు కాంగ్రెస్ అండ్ ఇండికోటే మొత్తం. దాంతో అన్ని సర్వేలు అట్లనే వస్తున్నాయి. సర్వేలని కూడా కాకుండా వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు ఇంకా పబ్లిష్ చేయకుండా ఆపుతున్నారు. 2 రోజులు ఆపినా ఏదో కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అట్లే ఉంటుంది సెఫాలిస్టులు అందరూ కూడా, సర్వే ఏజెన్సీలన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోతుంది. ఇక బీహార్ లో ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇంత అనెథికల్ యాక్టివిటీ దిగజారు. కాంగ్రెస్ వాళ్ళు కదా దొంగ ఓటుతో అధికారంలోకి వచ్చేటువంటి సంప్రదాయం ఉన్నది. జవహర్ లాల్ నెహ్రూ నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు ప్రధానమంత్రిగా ఎవరిని చేయాలనే దాని మీద వాళ్ళ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కమిటీలో చర్చ జరిగితే అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పారు. ఆయన కోట్లు వచ్చినాయి. ఈయనకు 0నో 1 వచ్చింది జవహర్లాల్ నెహ్రూ. ఆయన కూడా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయింది కదా. అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీని దిగిపోవాలని చెప్పి తీర్పిచ్చింది. ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయాలా, వేరే వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నా అని చెప్పి అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. వెంటనే నా ప్రధానమంత్రి పదవి ఎట్లా పోతుందని చెప్పి ఆమె డైరెక్ట్ గా భారతదేశం అంతా ఒక్కసారిగా తాళం వేసినంత పని చేసింది, ఎమర్జెన్సీ పెట్టేసింది. వీళ్ళు కదా దొంగతనంగా దొంగ ఓటుతో అధికారంలోకి వచ్చింది. వీళ్ళు బీజేపీని ప్రశ్నిస్తారు ఈ రోజు. ఇంకోటి బండి సంజయ్ గారు ఇక వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనుకున్నాం మేము. బండి సంజయ్ గారు కార్పొరేటర్ నుంచి పోటీ చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు, మళ్ళీ గెలిచారు. ఆయన ఎలక్షన్ ఒక ఎలక్షన్ ఓడిపోతుండే, ఒక ఎలక్షన్ గెలిచిండు. ఎమ్మెల్యేలు ఓడిపోయి ఎంపీలో గెలిచిండు. అప్పటికి ఎంపీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో. ఇక్కడ అవకాశం ఉంది. అంటే మీకు ఇంత సిగ్గు లజ్జ లేకుండా కూడా వ్యవహరిస్తే ఎట్లుంటుంది? అంత ఆయన ఒక రాష్ట్ర అధికారం ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు. పబ్లిక్ ఏమనుకుంటారు అనేది ఉండదా? నవ్వుకుంటారు.
సి అంటారా అనేది ఉండదా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని నక్కదిత్తులు వేసినా కూడా బీహార్ లో ఇండి కూటమి మొత్తం ఓడిపోతుంది. రాహుల్ గాంధీ ఎంత డ్రామా చేసినా ఏం చేసినా కూడా చివరికి ఏమైంది? అంటే మీరు ఓటర్ను కూడా మీరే చూజ్ చేసుకుంటున్నారన్నది వాళ్ళ ఆరోపణ. మీకు ఓటైన వాళ్ళ ఓట్లను తీసేసి ఓటర్ను చూజ్ చేసుకుని ఓట్ చోరీ చేసి గెలుస్తున్నారు. అన్ని చోట్ల మహారాష్ట్రలో అట్లా గెలిచారు, హర్యానాలో అట్లా గెలిచారు, బీహార్లో కూడా అట్లే చేశారు. ఒక్కొక్కరికి మీకు అనుకూలమైన వాళ్ళకి 2-3 ఓట్లు ఇస్తారు, మిగతా వాళ్ళని తీసేస్తారు. మీకు ఓటు వేయరని అనుమానం ఉన్న వాళ్ళని తీసేస్తారు. ఇది ఆరోపణ. ఇప్పుడు మేము ఎన్నికల్లో మేము ఆరోపిస్తున్నాం, ఆయన ఇప్పుడు ఎలక్షన్ కంటే ఇప్పుడు ఆరోపిస్తుంది కదా. మేము ఎలక్షన్ టైంలో మా బిఎల్ఏలు గుర్తించి ఇక్కడ దొంగ ఓట్లు అని చెప్పి మేము ఆరోపించినాం. బిఎల్ఏలు గుర్తించిన తర్వాత ఈ రోజు మీరు బిఎల్ఏలు గుర్తించి మీరు ఇప్పుడు చెప్పండి కదా మీ ప్రాబ్లం ఏంది? మీ బిఎల్ఏ ఎవరి ఓటు పోయిందో వెంటనే నమోదు చేసుకునే అవకాశం వెంటనే ఉంది కదా. ఒకవేళ ఒక ఫ్యామిలీలో 4 ఓట్లు పోయినా అనుకుందాం వాళ్ళు చెప్పినట్టు, ఇంకా టైం ఉంది. రేపే ఫైనల్ లిస్ట్ కాదు కదా ఇది, ఇంకా టైం ఉంది కదా. వాళ్ళని వెంటనే చేసుకునే అవకాశం ఉంది కదా. వీళ్ళకి బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు చొరబాటుదారుల యొక్క ఓట్లతో బతుకుతున్నారు అక్కడ. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమంది అన్ని దొంగ ఓట్లను తీసుకొచ్చినా కూడా గెలలేకపోతున్నారు. ఈసారి మొత్తం ఈ చొరబాటుదారుల ఓట్లని పోతే ఇక మాకు పుట్టగతులు ఉన్నాయి, సింగిల్ డిజిట్ కూడా వస్తుందో రాదో అన్నటువంటి టెన్షన్ తో వాళ్ళు ఇప్పుడే ఇది స్టార్ట్ చేసినారు. జూబ్లీహిల్స్ లో కూడా చేస్తున్నారట కదా ఇప్పుడు ఓట్ రివిజన్. సార్ మేము చేయమని డిమాండ్ చేస్తున్నాం సార్. జూబ్లీహిల్స్ లో చేయండి, తర్వాత మొత్తం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చేయండి. తర్వాత మహేశ్వరం చూడండి సార్. మహేశ్వరంలో మా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీరాములు యాదవ్ గారు ఆ కాలనీలో పోయిండు. వాళ్ళ కాలనీలో పోయి మీరు ఎక్కడోళ్ళు ఏందని అడిగిండు. అక్కడ పెద్ద గొడవ అయింది. ఆయనకు ఆ రోజు నుంచి మొత్తం చంపేస్తామని వార్నింగ్లు. వేరే దేశాల నుంచి ఎవడో తీసుకొచ్చి చొరబాటు తీసుకొచ్చి బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి భారతదేశం అంతా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు దొంగ ఓటు సృష్టిస్తారు. వాళ్ళకి ఏదో రకంగా ఏదో ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు తయారు చేసి ఇప్పిస్తారు ఏదో రకంగా దొంగతోని. వాళ్ళకి దాంతో ఎలక్షన్ చేసేస్తారు. మేము ఆధార్ కార్డుతో లింకేజ్ చేయాలని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఇప్పుడు ఒప్పుకోరంటున్నారు కదా, ఆధార్ కార్డు ఒప్పుకోమంటున్నారు కదా సార్. అది ఓన్లీ ఎక్కడ చొరబాట్ల యొక్క అనుమానం ఉందో, చొరబాట్లందరూ కూడా ఏదో రకంగా ఆధార్ కార్డు సంపాదించి ఓటు నమోదు చేసుకున్నారని తెలిసిందో అనుమానం ఉందో మాకు, మేము అక్కడే వద్దంటున్నాం. అయినా కూడా మేము ఆధార్ కార్డుతో లింక్ చేయమని అన్నాం. కానీ ఇప్పుడు ఓటు ఇవ్వడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఓటు తీసేశారు. తీసేసిన ఓటుకి అది దొంగ ఓటుగా గుర్తించారు. ఆయన చొరబాటుదారుడు అని అనుమానంతో తీసేశారు. ఇప్పుడు ఆయన ఏదో ఈయన వచ్చి 5-6 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది ఆ చొరబాటు బాట దాటొచ్చి ఇప్పుడు అది ఆధార్ కార్డు ఉందంటే ఎట్లా అంటాం? అప్పుడు ఎందుకు ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఎక్కడ ఓటేసింది తెలిసిపోతుంది. ఇంకో దగ్గర ఓటేసినా కూడా మనకి తెలుస్తాను ఒకటి అనుకున్నాం. అదొక ఇది ప్రామాణిక. ఇప్పుడు ఆధార్ కార్డుతో లింక్ చేస్తే వద్దని చెప్పింది వీళ్ళే కదా, కోర్టుకు పోయి అంత హంగామా చేసింది. సుప్రీంకోర్టు చెప్పింది కానీ కోర్టుకు పోయినంత వీళ్ళ సింపథైజర్లే కదా పోయి ఆపిచ్చింది అక్కడ. ఆధార్ కార్డు లింక్ చేస్తే మన వాళ్ళందరూ బయటపడిపోతారు అన్నది. ఆధార్ కార్డుతో లింక్ చేస్తే మరుక్షణం దొంగ ఓట్లు ఎన్నో అన్ని బయటపడిపోతాయి. కొట్టొద్దంటున్నారు సార్. ఒకటి సార్, ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ నమోదు సమయంలో నేను పోయినప్పుడు మా నాన్న పేరు రాస్తాను. నేను మా నాన్న పేరు రాసిన మా నాన్న ఇక్కడైనా కాదని ఒక ప్రూఫ్ అయితే ఉంటది కదా. ఏదో ఆధార్ కార్డు ఎక్కడో తీసుకొచ్చేసి ఆధార్ కార్డు పూర్తి వ్యవస్థలో ఇప్పుడైతే దొరుకుతలే నిజానికి. గతంలో 10 ఏళ్ల కిందటి మా విషయం చెప్తున్నాం మేము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా బంగ్లాదేశ్ బార్డర్ లో ఫెన్సింగ్ పూర్తిగా కాలేదు. మీకు తెలుసు ఆ విషయం. నాకంటే మీరే చాలా ఆల్రెడీ మీరు దీనిలో కూడా స్టోరీ వచ్చింది నేను చూసిన. బంగ్లాదేశ్ లో ఫెన్సింగ్ పూర్తి కాకపోవడం వల్ల బార్డర్ లో చొరబాటుదారులు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు అక్కడ. దాంతో చొరబాటుదారులు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదో రకంగా ఆధార్ కార్డు సంపాదించేసి లోకల్ ఐడెంటిటీ ఒకటి సంపాదించేసి చేస్తే ఎట్లా? నువ్వెక్కడి నుంచి వచ్చినావు, మీ నాన్న ఎక్కడి నుంచి వచ్చింది చెప్పగల ధైర్యం ఉండాలి. 100% ఉన్నారు. జూబ్లీహిల్స్ లో 3,90,000 ఓట్లు జూబ్లీహిల్స్ లో. భరత్ జూబ్లీహిల్స్ ఒకటే కాదు, తెలంగాణ హైదరాబాద్ లో రోహింగ్యాలు విపరీతంగా ఉన్నారు. హైదరాబాద్ లో మొత్తం
పాత బస్తీ గల్లీలో ఉన్నారు, తర్వాత టోలీ చౌక్ ఏరియాలో ఉన్నారు, జూబ్లీ హిల్స్ లో ఉన్నారు, షేక్పేట్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మొన్న మార్వాడీల విషయంలో మాట్లాడినప్పుడు కూడా మరి బండి సంజయ్ కదా హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఎందుకు రోహింగ్యాల మీద పంపిస్తలేడు అని క్వశ్చన్ చేశారు చాలా మంది. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఒకటి లేదు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాటు వల్ల ఒకటి. రెండోది, ఇప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళని గుర్తించి కేంద్రానికి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా భరత్. రాష్ట్ర ప్రభుత్వం అంతా సహకరిస్తుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ బతుకంతా చొరబాటుదారులు దొంగ ఓట్ల మీదనే కదా. వాళ్ళు ఈరోజు దొంగే దొంగ అంటారు, ఉల్టా చోర్ కోత్వాల్ అంటే ఒక బాగా సామెత ఉంటుంది. మీరు లెటర్ రాశారా, ఇంతమంది ఉన్నారు ఇట్లా చొరబాటుదారులు, ఇట్లా మీరు సహకరించండి అని మీరు ఏమైనా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సహకరించకపోతే అప్పుడు వాళ్ళు ఫిక్స్ అవుతారు కదా? సార్ 100% లెటర్ ఆల్రెడీ ఆ ప్రయత్నం జరుగుతుంది. మొదటిది ఎంతమంది ఉన్నారనేది మాకు అనుమానంతో రాస్తాం కదా భరత్. ఇప్పుడు లోకల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది, కాంగ్రెస్ చేతిలో ఉంది. వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే హోంశాఖ దగ్గర కూడా ఇప్పుడు వీసా ద్వారా వచ్చి గడువు ముగిసినా వెళ్లకుండా ఉన్న వాళ్ళ డాటా ఉంటుంది. 100% అది వీసా ద్వారా వచ్చి గడువు ముగిసినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క లిస్ట్ కేంద్రం దగ్గర ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం వీసా గడువు ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర హోమ్ సెక్రటరీకి వెంటనే దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది, సర్క్యులర్ వస్తుంది. కానీ వీళ్ళందరూ చొరబాటుదారు కదా. వీళ్ళు ఏ వీసాతో వచ్చిరు మన రాష్ట్రం, మన దేశంలోకి? ఎక్కడ వీసా? మమతా బెనర్జీ వీసా. భారతదేశంలో చొరబడ్డ వాళ్ళకి మమతా బెనర్జీ వీసా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చే వీసా. వాళ్ళ వీసాలతో వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర ఎక్కడ వీసా ఎక్స్పైర్ అవుతుంది? అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆఫ్రికన్ కంట్రీస్ చెందిన వాళ్ళు చాలా మంది ఇక్కడే వాళ్ళ వీసాలు అయిపోయి ఇక్కడ తిరుగుతున్నారు. వీసా అయిపోయిన వెంటనే వాడు ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి కదా. వీసా అయిపోయిన వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్, సోమాలియాకి సంబంధించిన వాళ్ళు, నైజీరియాకి సంబంధించిన చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడు డ్రగ్స్ రాకెట్ బయటపడ్డా అలా నైజీరియన్ అనేటోడే మెయిన్ పర్సన్ ఉంటాడు. వాళ్ళని ఇప్పటిదా గత ప్రభుత్వం అట్లా వదిలేసింది. ఎందుకంటే మన ఎంత దౌర్భాగ్యం భరత్ అంటే, ఈ రోజు చొరబాట్లదారులని మనం బయటకు పంపిద్దామంటే తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే అసదును ఓవైసీకి కోపం వస్తుంది. అసదును ఓవైసీ కోపం వస్తే మనం ఉంటామా, మన భూములు, మన పాదాల కింద భూమి కదిలిపోతుందని చెప్పి టీఆర్ఎస్ భయపడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. చొరబాటుదారులకి ఎంఐఎం కి ఏం సంబంధం? మీరు అంతెందుకు భయపడుతున్నారు? చొరబాటుదారులు పంపించేస్తే మీ ప్రభుత్వమే కూలిపోతుంది. అసదును ఓవైసీ కోపం వస్తే ఆయన కన్నెర చేస్తే మేము బతుకుతామా అన్నంత భయంలో ఎందుకున్నారు? ఇంత దౌర్భాగ్యమైన స్థితి నడుస్తున్నాం మన భారతదేశంలో, తెలంగాణలో. ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము? పైగా మీరే మమ్మల్ని దొంగ ఓట్లు అంటారు. మళ్ళా మేము ఒకవేళ మీ దొంగ ఓట్లను మీరు నిజంగా అట్లా అంటే బండి సంజయ్ గారు 3000 ఓట్లతో ఓడిపోయింది. ఒకవేళ 1500 ఓటు దొంగ ఓట్లు వేయించుకుంటే ఆయన అప్పుడే ఎమ్మెల్యే గెలుస్తుండే. మరి ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి కొద్దిగానే ఉండాలి కదా. కార్యకర్తలు ఏదో ఒక 2 ఇళ్లను కొట్టిరనగానే మనం మాట్లాడితే అయిపోతుందా? రైట్, థ్యాంక్ యూ సంగప్ప గారు. సో మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు అయితే సంచలనం సృష్టించాయి. ఆయన ఉన్నట్టు ఓట్ చోరీ తెలంగాణలో కూడా జరిగింది. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారన్నారు. రఘునందన్ రావు ఇంతకుముందే మనతో మాట్లాడారు. ఆయన మేము 8 మంది రాజీనామా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా 8 మంది రాజీనామా చేయండి, అదే ఎలక్షన్లో గెలిచారు కదా, ఎవరు గెలుస్తారో చూస్తాం. మేము 8 మంది తప్పుడు మార్గాల ద్వారా గెలిస్తే మరి వాళ్ళు కూడా తప్పుడు మార్గాల ద్వారా గెలిచినట్టే కదా అని ఆయన చెప్తున్నారు. సంగప్ప అయితే మరి ఇప్పుడు 20 నెలల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ఎలక్షన్ జరిగిన 20 తెల్లారే అభ్యంతరం చెప్పాల్సింది కదా అని చెప్పి సంగప్ప కూడా మహేష్ కుమార్ గౌడ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.